చాలా రేరెస్ట్ ఇంటర్వ్యూ మన ఛానల్లో, తప్పక చూడండి. ఆ వ్యక్తి ఫేమస్ పర్సన్ కాదు, లేకపోతే ప్రజాదరణ పొందిన వ్యక్తి కాదు, సంథింగ్ స్పెషల్, ఇంతకంటే చెప్పను. సో తప్పక చూడండి. ఇందులో జీవితం ఉంది, అటాచ్మెంట్ ఉంది, అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఒకదాన్ని గుర్తించేవాడు ఎలా ఉండాలి, ఒకదాన్ని ఇస్తుంటే ఎలా ఇవ్వాలి, ఒకదాన్ని తీసుకుంటే ఎట్లా తీసుకోవాలి, అన్కండిషనల్ లవ్ అంటాం కదా, అది ప్రాక్టికల్గా చూసే ఒక ఎక్స్ట్రాడినరీ కాన్వర్జేషన్ ఇది. అంతే. మళ్ళీ సో అనుకోకుండా యూట్యూబ్ ద్వారా పరిచయమైన మిత్రుడు ప్రఫుల్ల గారు. సో ఆయన పుస్తకాలను బాగా ప్రేమించే వ్యక్తి. తన దగ్గర ఉన్న చాలా పుస్తకాల్లో చాలా క్రీమ్ బుక్స్ నాకు ఊరికే ఇస్తా అంటే వచ్చాను. అంటే ఇట్స్ లైక్ ఏమంటారు, ఇది ఏ కేటగిరీలో అంటే పుస్తకాలంటే అది మన బంగారం కంటే విలువైనది. అట్లా ఎందుకు ఇవ్వాలనిపించింది మీకు? అంతకంటే ముందు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా. అసలు నేను రాసిన ఫస్ట్ బుక్ ఇది, నోట్స్ ఆఫ్ మోషన్. ఇప్పుడు తన దగ్గర ఉన్న అన్ని పుస్తకాలు తీసుకుపోమంటున్నాడు, కానీ ఇది మాత్రం వేనంటున్నాడు. అదొకటి. తర్వాత ఇది పుస్తకం నేను ఇవ్వలేదు, ఆయన ఎక్కడ హ్యాబిట్స్లో అక్కడిక్కడ తిరిగి చాలా బతిమిలాడి సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్లో కొనుక్కున్నాడు. ఎందుకంటే అది ప్రైస్ అప్పట్లో ఎక్కువ ఉండేది కాబట్టి కొంచెం తక్కువ చేయమని చెప్పి. సో ఏదైనా చెప్పండి, అంటే వెరీ రేర్లీ యూ ఫైండ్ బుక్ లవర్స్. ఈ పుస్తకం కోసం నేను హ్యాబిట్స్ 3-4 సార్లు ఆదివారాలు విజిట్ చేశానండి. ఎందుకంటే ఎంత ఇష్టపడ్డాను. పుస్తకం అమ్మే వ్యక్తి చాలా ఎక్కువ ప్రైస్ కోట్ చేశారు. పుస్తకం చూడంగానే ఏంటంటే ఒక అద్భుతం. ఇటువంటి పుస్తకం నేను ఎప్పుడూ చూడలేదు అసలు. బహుశా 4వసారి అనుకుంటాను, ఒక 50 రూపాయలు 60 రూపాయలు తగ్గించాడు. ఈ పుస్తకం ఇంటికి తీసుకొచ్చాడు. నా లైబ్రరీలో ఉన్న కలెక్షన్లో ఇది ఎంతో విలువైన పుస్తకం. ఇది జీవితాన్ని మార్చే పుస్తకం. ఎన్నో పుస్తకాలు చదవలేని వాళ్ళు ఇటువంటి ఒక పుస్తకాన్ని చదివితే చాలు. ఇది ఒక వెలుగు రేఖ. అనవసరంగా పుస్తకాలన్నీ నింపి ఇంటిని నింపి అంత గందరగోళం మార్గాల వెళ్ళిపోతాం కన్నా ఇటువంటి ఒక చిన్న పుస్తకం చదివి అర్థం చేసుకుని ఆచరిస్తే జీవితం ఎంతో ఆనందంగా గడపచ్చు. ఇంకోటి, ఈ పుస్తకం ప్రస్తుతం నా దగ్గర లేదు. సో నా దగ్గర ఎప్పుడున్నా కూడా ఎవరో ఒకరు నన్ను ఏ మార్చైనా సరే లాక్కపోయిన సందర్భాలు. ఇప్పుడు నా పుస్తకాలన్నీ కూడా బలవంతంగా తీసుకెళ్ళిపోతారు. మేబీ బికాస్ ఆఫ్ ఇట్స్ క్వాలిటీ కావచ్చు, లేదా సింప్లిసిటీ కావచ్చు, అట్లా. సో ఈ పుస్తకంలో మీకు ఏం నచ్చింది? అది ఏది నచ్చింది అంటే నేను చెప్పలేనండి. ఏంటంటే ఇదొక అద్భుతం. రంగుల్లో ఉంది, ఇలా వేయాలి అనే భావం కలిగింది నాకు. ట్రై చేద్దామని కొన్నాను పుస్తకం. ఎందుకంటే నేను బొమ్మలు వేస్తాను, చిన్నప్పటి నుంచి వేస్తాను, కార్టూన్స్ వేస్తుంటాను. అసలు ఏంటంటే మాటల్లో చెప్పలేను పుస్తకం గురించి. ఇది ఇట్స్ బియాండ్ వర్డ్స్. ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. అయితే ఈ పుస్తకానికి సంబంధించిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, ఇది పుస్తకం ముద్రించడానికి రాసిన పుస్తకం కాదు. అంటే నేను నా శాండ్ ఆర్ట్ ప్రదర్శన నిమిత్తం ఆల్మోస్ట్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే లోకల్గా తిరుగుతూ ఎక్కడెక్కడ ఖాళీ సమయం దొరికితే ఎయిర్పోర్ట్లో, రోడ్ల మీద, హోటల్ లాబీల్లో అట్లా సరదాగా రాసుకున్న పుస్తకం తప్ప ఇట్స్ లైక్ స్పీకింగ్ టు మై సెల్ఫ్ లాగా. అలాగని మళ్ళీ దాన్ని ఒక హైపోథిసిస్లోనూ లేకపోతే ఒక ఇమాజినేషన్లో బంధించకుండా వాట్ ఈస్ మై ఆథెంటిక్ రియాలిటీ అండ్ హౌ ఈజీలీ. ఇంకోటి, నాకు ఇంగ్లీష్ రాదు, సో నేను తెలుగు మీడియమే. సో ఇది ఊరికే రాసుకుంటుంది కదా అని రాసింది. బట్ అనుకోకుండా ఓ వ్యక్తి చూసి అక్కడి నుంచి అది ఒక ట్రావెల్ ఒక 1 yearలో ప్రింట్ అయింది అనమాట. ఏంటంటే ఈ పుస్తకం ఒక గొప్పతనం ఏంటంటే ఇట్స్ ఏ మెడిటేటివ్ వర్క్ అండి. ఇది అలవోకగా చదివి, నావల్స్ లాగా చదివి
అది హ్యూమర్ బుక్స్ లాగా చదివి పక్కన పెట్టేసి బుక్ కాదు. ఒక బొమ్మ ఉంటుంది, చూస్తాం, అది ఎంతోసేపు మనల్ని ఆలోచింపచేస్తుంది పుస్తకం. అసలు ఏం చెప్పదలుచుకున్నారు. ఇంకోటి స్ట్రైట్గా కమ్యూనికేట్ చేస్తుంది, అది హృదయానికి హత్తుకుంటుంది. చాలా బాగుంది. అది ఏంటంటే ఒక వెలుగే, ఎన్నో వెలుగు రేఖల కలయికే పుస్తకం. చాలా బాగుంది. నేను దీన్ని తెలుగులో రాద్దాం అనుకుంటున్నా సరదాగా. తర్వాత నేను రాసిన మిగతా 3 పుస్తకాలు కూడా సార్ ఈ మధ్యన తెప్పించుకున్నారు. నేను రాగానే దర్శనం ఇచ్చినాయి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే రకరకాల కారణాల వల్ల స్నేహం ఉంది, బట్ పుస్తకాలతో స్నేహాలు నాకు చాలా అరుదు. అదే అదే కాంత్ రీసా గారితో ఇలా కలవగలగటం నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. ఎందుకంటే నేను కూడా ఎన్నో సంఘర్షణలు, నేను కూడా చాలా రూడ్గా ఉంటాను ఎన్నోసార్లు, చాలామందితో మారాలనుకుంటాం కానీ మారలేను. అదే అలా చెప్పగలగడం ఎంత గొప్ప విషయం అసలు. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ, మనిషి మారాలనుకోవటం. వీరి పుస్తకాలు చదువుతుంటే, ముఖ్యంగా ఆత్మదర్శనం చూస్తుంటే, మనం చేయవలసిన పని చేయాలి. అది ఒక పోటీ పడి చేయకూడదు, నేనే నెంబర్ 1 ఉండాలి, నాకే బాగా నేమ్ అండ్ ఫేమ్ రావాలనే ఉద్దేశంతో చేయకూడదు. చేసే పని శ్రద్ధగా హృదయం పెట్టి చేయటమే అదే నిజమైన పని అని ఎంతో బాగా నిర్వచించారు ఈ ఆత్మదర్శనం పుస్తకం. అది ఆత్మదర్శనం పుస్తకం చదువుతుంటే నాకు తరచూ రమణ మహర్షి గుర్తొస్తున్నారు. అంతర్లీనంగా ఒక థ్రెడ్ ఆ పుస్తకంలో వెళుతూ ఉంది. అవును అవును అవును. ఇంకొకటి, ఈ పుస్తకం కూడా వెరీ స్పాంటేనియస్ వర్క్. ఇది వెనక ప్రిపరేషన్ కానీ, ఇంకోటి పుస్తకం ప్రింట్ అయినాక నేను చదివిన పుస్తకం. అంటే నాకు అనిపించింది, నేను అబద్ధం చెప్తే కదా దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేయాలి. పోనీ రాస్తున్నప్పుడు స్పాంటేనియస్గా అక్షరం తప్పు రాశాను అనుకో, ఉండని, ఇట్స్ ఓకే. నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ సార్, నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఏంటంటే అదొక ప్రవాహం. చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఉంది ఈ పుస్తకంలో వాడారు, ప్రవాహం. ఆ నదిలో వీ డోంట్ స్టెప్ ఇన్ టు ద సేమ్ రివర్ ట్వైస్. హెరాక్లిటస్ చెప్పాడు. అంటే ప్రవాహంతో పాటు ఎలా వెళ్ళాలి ఆనందంగా. ఆత్మదర్శనం పుస్తకం ఎంతో హృదయంగా, అందంగా, మనసుకి హత్తుకునేలా చెప్తుంది. తర్వాత ఇప్పుడు మామూలుగా మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ మీరు ఇన్ని పుస్తకాలతో అసోసియేషన్ చూడు, అసలు ఎక్కడ చూసిన పుస్తకాలు వీటిలో అక్కడ అవేనా మనం ఎంచుకున్న పుస్తకాలు అక్కడ కనిపిస్తున్నామని నాకు ఆయన తీసుకోమని చెప్పేసాడు. ఎంత అసలు ఏమంటారు దాన్ని, అన్కండిషనల్ లవ్ ఉంటే తప్ప అలా ఇవ్వలేము. నాకు ఇవ్వడం వల్ల మీకేమొస్తుంది? ఏమి రాదు. నేను ఇవ్వటం లేదండి. అచ్చా, ఈ ఒక ఇచ్చేవారు తీసుకునేవారు కాన్సెప్ట్ లేదు. చాలా మంచి మాట మీరు చెప్పారు మీ పుస్తకంలో, ఆత్మదర్శన పుస్తకంలో. అదేంటంటే అన్కండిషనల్ అంతే. ఇదేంటంటే ఇట్స్ జస్ట్ హ్యాపెనింగ్ అంతే అంతే అంతే. నేను అందుకే వచ్చాను, అదర్వైజ్ నేను తీసుకుని ఉండేవాడిని కదా, కానీ నాకు అది కనిపించింది. సో జస్ట్ ఇప్పుడు పుస్తకం ఉంది అంతే. మీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా అనేది రిలేవెంట్. మీరు లేరు, నేను లేను, అట్లా అనుకుంటే చాలా బాగుంది. సో ఎక్స్ట్రాడనరీ కలెక్షన్ ఆఫ్ బుక్స్. అందులో ఫిలాసఫర్స్ కావచ్చు, థింకర్స్ కావచ్చు, లేకపోతే మన తెలుగు రైటర్స్ రంగనాయకమ్మ, లేకపోతే రమణ గారు, బాపు గారు, లేకపోతే చిన్మయానంద, రంగనాథానంద, ఆ తర్వాత కొందరు ఇంగ్లీష్ ఫిలాసఫర్స్ రాసిన ఎన్నెన్నో బ్యూటిఫుల్ కలెక్షన్స్. అంటే ఎవ్రీ బుక్ ఈజ్ ఇట్ సెల్ఫ్ వెరీ యూనిక్. నేను ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటా, ఒక పుస్తకం మన చేతిలో ఉందంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ద ఆథర్స్ మైండ్. అంతే అంతే, కరెక్ట్. సో సమ్ టైమ్స్ ఆ మైండ్ ఇమాజినేషన్ అయి ఉండొచ్చు, కొన్ని ప్రాక్టికల్ మైండ్స్ కావచ్చు, కొన్ని హైపోథెటికల్ మైండ్స్ కావచ్చు, కొన్ని సోషల్ రిఫార్మిస్ట్ మైండ్స్ కావచ్చు, బట్ దే ఆర్ మైండ్స్. అంతే, కరెక్ట్. సో ఈ క్షణం ప్రఫుల్ల గారు కొన్ని వేల మైండ్స్తో బతుకుతున్నారు, నేను కూడా. సో ఇప్పుడు ఇది ఆత్మదర్శనం అనుకోండి, ఇట్స్ నో మైండ్. అదే. సో హౌ టు జీరో ద మైండ్ అనేది ద హోల్ ప్రాసెస్. ఎంత బాగుంది. ఇంకేమన్నా ఒక 2-3 మాటలు చెప్పండి స్పాంటేనియస్గా ముగిద్దాం. అంటే నిజంగా ఏమీ లేదు, బాగున్నప్పుడు నిజంగా చర్చ కూడా అక్కర్లేదు, కానీ ఊరికే సరదాగా. అసలు నేను ఎట్లా పరిచయం అయినా యూట్యూబ్ ద్వారా, అంటే
మీకు ఎందుకు స్ట్రైక్ అయ్యింది? ఇప్పుడు నేను ఒక అనామకుడిని, అవునండి, నాకు మీకు మధ్యవర్తులు ఎవరు లేరు, అవునండి, ఒక పాంప్లెంట్ లేదు, లేకపోతే ఒక ప్రాపగండా లేదు. అవునండి, ఇది జెన్యున్ హ్యూమన్ మీటింగ్, హార్ట్ టు హార్ట్ మీటింగ్ ఇది. అవునండి. దాని గురించి ఏమన్నా చెప్పండి. సైట్ ఓపెన్ చేస్తాను. అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉందా? పాడతా. జిక్కి పాట ఒకటి ఉంది కానీ పులకించని మది పులకించని మది పులకించు పులకించు నా మనసునే మరపించు. మోహన రాగమందను రాగం ముక్తి నొసగును ప్రేమ నానన నానన నానన. చెప్పండి సార్ మీరు. ఫస్ట్ మీ పేరు రాయటం చాలా బాగుంది, రెయిన్బో కలర్స్, కాంట్రీస్. అవును. ఇంకోటి అక్షరాలు లెటరింగ్ అద్భుతం, అన్ని చేతి రాత. నాకున్న ఓపిక, అదే పేషెన్స్, అరేంజ్మెంట్ కానీ సైజ్ వాడటం కానీ ఫాంట్ కానీ బ్యూటిఫుల్. సో మీకు స్ట్రైక్ అయిన అంశాలు ఏమిటి అసలు? నేను ఒక కామన్ మ్యాన్ని, ఒక సంస్థ కాదు, లేకపోతే ఆశ్రమం కాదు, ఇది ధ్యాన పద్ధతి కాదు, ఒక డ్రెస్ లేదు, లోగో లేదు, అంటే ఏదో ఒకటి ఉండాలి పట్టుకోవడానికి. ఏమీ లేదు ఇప్పుడు నా దగ్గర పట్టుకోవడానికి. మీరేంటంటే నీవు చేయవలసిన పని చెయ్యి, బాగా చెయ్యి, అందంగా చెయ్యి. అది చాలా బాగా చెప్పారు. అది ఈగోని పక్కన పెట్టేసి, అది పేరు ప్రఖ్యాతల కోసం చేయొద్దు. నేను ఇంకా మీది మొత్తం చదవలేదండి ఆత్మదర్శనం, ఎందుకంటే ప్రతి వీడియోలో నా సమస్యలకి పరిష్కారాలు దొరుకుతుంది. అది గొప్పతనం. చాలా సింపుల్గా. ఇప్పుడు ఈ పుస్తకాలు పోతున్నాయని దిగులుండే ఒక వీడియోలో జస్ట్ నీ ఫ్యామిలీ సర్కిల్ పెద్ద చేయి, అందరూ నా వాళ్ళే. ఇక అంతకంటే సింపుల్గా ఎవరు చెప్తారు? ఇక ఏ పుస్తకాలు చదవక్కల, అందరూ నా వాళ్ళే. ఇప్పుడు ఈ బుక్లో నా 2-4 చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. తాత్కాలికనా అండ్ శాశ్వతనా, అంతే. అంటే అది అంటే భూమి మీద మొట్టమొదటిసారి డిఫైన్ చేయబడ్డ అంశం. ఎంతసేపు నా అనే దాన్ని వదిలించుకో అంటున్నారు, కానీ నా ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, అసలు ఎంక్వైరీ చేయకుండా జస్ట్ ప్రసంగాలు ఇస్తున్నారు. అది విని జనాలు ఎంతో కోల్పోతున్నారు. ఇక్కడ మనం మిస్ చేసుకోవాల్సింది ఏమి లేదు. దిస్ వరల్డ్ ఇస్ సో బ్యూటిఫుల్. అంతే. ఇప్పుడు ఏంటంటే నేను మీ వీడియోలు చూసిన తర్వాత ఒకటేం నేర్చుకున్నాను అంటే, మధుసూదన్ గారికి నాకు మీకు అసలు డిఫరెన్స్ లేదు. దేర్ ఇస్ నో డిఫరెన్స్. అందరూ ఒకటే. ఇప్పుడు పొజిషన్ కానీ స్టేటస్ కానీ అసలు ఏమీ లేదు. ఆ పాత్ర ఈజీగా వెళ్ళగలుగుతున్నాను. అక్కడనే ఈజ్ ఉంది. అదే ఈజ్ ఆఫ్ లైఫ్ అనేది అక్కడ తెలుస్తుంది. డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతాం, అంతే. ఒక డిస్క్రిపెన్సీ ఉన్న మైండ్ ఏది పంచలేదు, ఏది తీసుకోలేదు, ఖచ్చితంగా ఒక చిన్న ఈగో ఖచ్చితంగా వస్తుంది. మీరు చెప్పమన్నారు కదండి, అది ట్యూస్డేస్ విత్ మోరీతో మంగళవారాలు బుక్ చూసారండి మీరు? విన్నాను, అంతవరకు చూడలేదు. దాంట్లో ఒక వాక్యం ఉందండి, ఒక చాప్టర్ ఎండింగ్లో వాడతారు, లవ్ విన్స్, లవ్ ఆల్వేస్ విన్స్. ప్రేమ గెలుస్తుంది, ఎప్పుడు గెలుస్తుంది. అంత సింపుల్గా ఆ మొత్తం బుక్లో అదేనండి. అటువంటి ఎన్నో వాక్యాలు మీ పుస్తకంలో ఉన్నాయి, ఆత్మదర్శనంలో. ప్రతి చాప్టర్లో ఎన్నో ఉన్నాయి. అందుకే నేను ఈ పుస్తకం చాలా ప్రొఫౌండ్ బుక్ అంటాను. అంటే ఇప్పుడు ఎవరైతే చదివారో వాళ్ళు 3 అవర్స్లో పూర్తి చేసి 3 months తర్వాత కూడా పూర్తి చేయక 1 year అయినా స్టిల్ రీడింగ్. బికాజ్ అందులో ఉన్నవి ఆచరిస్తే తప్ప తెలియనివి. అంతే సింపుల్. ఎలా ఆచరించాలో కూడా మీరు క్లియర్గా చెప్పారు. అది ఎనీ హ్యూమన్ బిహేవియర్ చేంజ్ ఇన్స్టంటేనియస్. నేను మారాలంటే ఈ క్షణమే మారిపోవాలి. అంతే అంతే అంతే. నేను రేపొద్దున్న నుంచి కలాకండ్ తిన్నాను అని అనుకున్నాను అంటే అది అవ్వదు.
అంతే అంతే, ఇప్పుడే ఈ క్షణం. ఈ క్షణం వదిలేయాలి అంతే. ఆ పాయింట్ మీరు చాలా బాగా చెప్పారు, ఇంకో రకంగా. అవును, బాగుంది చాలా. ఇప్పుడు మీకు దగ్గర ఉన్న పుస్తకాల్లో మీకు నచ్చిన పుస్తకాలు కొన్ని చెప్పండి, పేర్లు ఊరికి. నన్ను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకాలు స్వామి చిన్మయానంద బుక్స్ రీసెంట్గా. ఐ పర్సనలీ లైక్ సో మచ్. నాకు అతని భాష చాలా ఇష్టం. అవునండి, అవును. అలాగే రమణ మహర్షి అండి, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ కె సుబ్రహ్మణ్యం గారి పుస్తకాలు. శివరామకృష్ణ అన్నారు, ఆయన శ్రీరామ్ సార్ గురించి రాసిన పుస్తకాలు చాలా బాగుంటాయి. దాంట్లో గాస్పెల్ ఆఫ్ లవ్ అని ఒకటి ఉందండి, అంటే జర్నీ ఇంటూ జాయ్ అని ఒకటి, అన్నీ బాగుంటాయి. మీ ఉద్దేశం ప్రకారం వాట్ ఈస్ లైఫ్ అంటే, మీరు ఒక జీవితాన్ని జీవించున్నారు కాబట్టి అడుగుతుంది ఈ ప్రశ్న హంబుల్గా. నేను లైఫ్ని నన్ను డిఫైన్ చేయమంటే ప్రేమ అంటాను. అదేంటంటే ప్రేమ తప్ప మనకి ఇంకేమీ అక్కర్లేదు, అది ఒక్కటి ఉంటే చాలు, ఇంకా అన్నీ ఉన్నట్టే. అది పట్టుకోగలగాలి, అది మీరు పట్టుకున్నారు, మీరు చాలా సులువుగా పట్టుకున్నారు. అవును, నేను ఎప్పుడు ఆడను. ఆ సులువుగా పట్టుకోవటం మీరు చాలా సింపుల్ మెథడ్స్లో చెప్పగలుగుతున్నారు, ఈజీగా చెప్తున్నారు. మీరు ఏంటంటే ప్రేమ స్వరూపులే, మీరు మానవాళ్ళని ప్రేమిస్తారు కాబట్టి ఇటువంటి పుస్తకాలు రాయగలుగుతున్నారు. ఒప్పుకుంటున్నాను, అంటే అది ప్రేమలోంచి వస్తున్నాయండి, ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఇంక్. అంటే ఐ హోల్ హార్టెడ్లీ యాక్సెప్ట్ యువర్ స్టేట్మెంట్. అందులో అంబిగిటీ లేదు, అబద్ధము లేదు, అంతకు మించి నేను చేసే పని కూడా ఏం లేదు. అది ఎన్నో ఏళ్ల కృషి అది, ఎందుకంటే అసిమిలేషన్ జరగటం బ్రెయిన్లో. అవును, ఒప్పుకుంటున్నాను. మీరు చెప్తున్నందుకు యాక్సెప్ట్ చేస్తున్నా, ఎందుకంటే మీరు అంత సింపుల్గా చెప్తున్నారు దాన్ని. ఎందుకంటే నాకు తెలుసు ఆ రిఫ్లెక్షన్, ఆ లోపల జరిగే మదన. నాకు ఒక అమెరికన్ చెప్పాడు, నేను ఆయన కింద వర్క్ చేసే భాగ్యం కలిగింది నాకు. ఓకే. ఆయన చర్లపల్లి నుంచి భువనగిరి వెళ్తున్నారు. దారి మధ్యలో భువనగిరి రీచ్ అయ్యే ముందు బ్రెయిన్లో చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. పక్కనే కారు దిగి ఒక మౌంటైన్ పైకి వెళ్ళిపోయాడు. రోజంతా కూర్చున్నాడు, కూర్చుని రాస్తూ పోయాడు. ఈవినింగ్ నోట్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చి టైప్ చేయమన్నాడు. ఆయనకు అప్పుడు రెవల్యూషన్, అసలు జీవితం అంటే అర్థం ఏంటి, సరిగ్గా జీవించడం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అని ఒక పెద్ద డాక్యుమెంటరీ రాశాడు. దాంట్లో ఆయన చెప్తారండి, ఈ సమాజంలో చుట్టూ ఎంతో మంచి ఉంది, మీలో మంచి ఉంది, వాళ్ళలో మంచి ఉంది, వాళ్ళలో మంచి ఉంది, ప్రతి వాళ్ళు ఒక రోల్ ప్లే చేస్తున్నారు. జీవితం అర్థవంతంగా జీవించడం అంటే ఆ ఉన్న మంచికి మనం కొంచెం యాడ్ చేయటం, చేసామంటే చాలు, ఇంకా మనం ఏం చేయక్కర్లేదు, గొప్ప పనులు ఏం చేయక్కర్లేదు, అదే గొప్ప పొజిషన్స్ రీచ్ అవ్వక్కర్లేదు, ఏం అక్కర్లేదు. అది ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు యాడ్ టు ద గుడ్నెస్ విచ్ ఈస్ ఆల్రెడీ దేర్. అలా ప్రతి మనిషి కొంత చేయగలమో చాలు. ఒకసారి ఆ పుస్తకాల దగ్గరికి వెళ్దాం. ఊరికి కొన్ని పేర్లు చదువుతా. ఏకనాథ్ ఈశ్వరన్, డైలాగ్ విత్ డెత్. బట్ ఆబ్వియస్లీ స్వామి చిన్మయానంద, రకరకాల పుస్తకాలు. తర్వాత నారద భక్తి సూత్ర, స్వామి చిన్మయానంద. సో ఇది నాకు పర్సనల్గా ప్రఫుల్ల గారు సజెస్ట్ చేశారు, ఏ కోర్స్ ఇన్ మిరాకిల్స్. సో ఇదే పుస్తకము ఈ మధ్య వచ్చిన రోండా బైర్న్ సీక్రెట్ అనే పుస్తకానికి భూమిక అని చెప్పారు, ఆ విషయం నాకు తెలియదు. తర్వాత గాడ్, వేదాంత, యోగా అండ్ మెడిటేషన్. తర్వాత రంగనాయకమ్మ మనకు తెలిసిందే, రెబల్ లేడీ. ఆ తర్వాత శ్రీదేవి గారు రాసిన అతి గొప్ప పుస్తకం కాలతీత వ్యక్తులు. ఇది నా దగ్గర ఉంది, ఎన్నిసార్లు ఉందో అన్నిసార్లు తీసుకెళ్ళాలి ఎవరెవరు. సో అందుకని ఇది అందరి పుస్తకం. సో అవతార్ మెహర్ బాబా జీవిత చరిత్ర. తర్వాత ద ఫిలాసఫీ బుక్. దిస్ ఇస్ వెరీ రేర్ కలెక్షన్. అంటే ఇప్పుడు మనం ఇలాంటి పుస్తకాల కోసం మనం బుక్ షాప్లో ఎతికితే ఇట్ మే టేక్ 1 year టు కలెక్ట్. తర్వాత దిస్ ఇస్ నాట్ కామసూత్ర బట్ ఇస్ కామసూత్ర, ఇట్స్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ కోసం. ఆ తర్వాత నాకు బాగా నచ్చిన కవర్ డిజైన్, నీకు బాగా గుర్తుంది హరి, నువ్వు నేను ఒక టాక్ చేసినాం అంటే ఓవర్ థింకింగ్ గురించి. అందులో నా హెడ్ ఉండి దాని మీద ఈ డ్రాయింగ్ ఉంటుంది. ఎస్, అన్నీ చూపించలేదు. తర్వాత ఇది పరమహంస యోగానంద, ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, 2 volumes.
ఇది నేను ఎప్పుడో కొనుక్కుందాం అనుకున్నా కానీ దీని సైజ్ చూసి కొనుక్కోలేదు. అంటే నాకు సైజ్ అంటే చాలా భయం. నేను ఇప్పుడు అనుకుంటాను ప్రఫుల్ల గారు, కంటెంట్ కొంచెమే ఉండాలి పుస్తకం లావు ఉన్నప్పటికీ, అందుకే చేతిరాత ఎంచుకున్నా. అదో చిన్న ఎస్కేప్ రూట్. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంత సన్నక్షరాలు, ఇప్పుడు ఆ పుస్తకాన్ని కనుక ఇట్లా కొడితే జస్ట్ 20 పేజీల పుస్తకం ఆత్మదర్శనం, వెరీ స్మాల్ డాక్యుమెంట్. తర్వాత నేను ఎప్పుడు చూడని పుస్తకం ఇది ఒకటి, ద సంస్క్రిట్ ప్రావర్బ్స్ అనేది, సామెతలు. ఆ తర్వాత ఒకటే రెండు ఎన్నెన్నో ఉన్నాయి, ఇంకేదైనా ఒక 2-3 చూద్దాం. తర్వాత తెలుగు సామెతలు, ఆడదాని మాట నీళ్ళ మూట, ఆచార్యుని తలచి నిప్పులో చేయి పెడితే కాలదా, కుంపట్లో తామర మొలిచినట్టు. ఇది మనకు తెలిసిందే, కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లుంది కథ. నంది అంటే నంది, పంది అంటే పంది, అంతే సింపుల్. తర్వాత ఇది నేను పద్మజ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొదటిసారి పుస్తకం చూశాను. తర్వాత ఎవరో నాకు ఇలాంటిది ఒక గిఫ్ట్ ఇచ్చారు, బట్ ఈ ఫిలాసఫర్స్ ఉన్నారో లేదా తెలియదు. బట్ స్వామి చిన్మయానంద, నో వాట్ యు హ్యావ్, అంటే నీ దగ్గర ఏముందో తెలుసుకో. అయ్యో రామ, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో. సేమ్ ఇది చూసిన తర్వాత నాకు మన కృష్ణమూర్తి గారి బుక్ గుర్తొచ్చింది, కృష్ణమూర్తి నోట్స్. ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది కవర్ డిజైన్. ఆ తర్వాత ఇది చాలా మంచి పుస్తకం, లలిత సంగీత చరిత్ర, నాకు చాలా నచ్చింది. స్వరము రాగం వాటి గురించి. ఎందరో ఇది నాకు చాలా ఇష్టమైన పుస్తకాలు ఇదొకటి, ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్. తర్వాత ఇది నాకెంతో ఇష్టమైన రైటర్ కొడవటిగంటి కుటుంబరావు గారు, ఆయన రాసిన లేఖలు. అలాగే తప్ప అలాగే బియాండ్ రీజన్. ఇప్పుడు త్వరలో ఈ సంవత్సరం ఎండింగ్ లోపు వేమన మీద ఒక చిన్న వర్క్ చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ 5-6 డేస్ నుంచే వేమనకు సంబంధించిన ఫిలాసఫీ నా లైఫ్లో చాలా వచ్చింది, అంటే వచ్చింది మిరాకిల్ లాగా, అందుకని నేను తీసుకుంటున్నా. తర్వాత ఇది ఇప్పుడు ద మైండ్ అనే ఒక బుక్ రాసిన వ్యక్తి ఇతనేనా? ఉందా? అది నా దగ్గర ఉన్న పుస్తకం మిస్ అయిందా, మళ్ళీ నాకు దొరకలేదు. నేను మొట్టమొదటిసారి ఆ పుస్తకం చదివినప్పుడు నేను నా మైండ్ని క్రాస్ చెక్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదవాలి అంటే అప్పుడు నేను రిలేట్ అయినా, జ్ఞానికే తన అజ్ఞానం అర్థమవుతుంది ఆబ్వియస్లీ. తర్వాత శ్రీ నారాయణ గురు, అంటే ఫేమస్ మాస్టర్. ఇట్లా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఇంకా మనకు తెలిసిందే కాశీపట్నం రామారావు, కాళీపట్నం, నాట్ కాశీపట్నం, ద భగవద్గీత. సో ఇవి ఆయన పుస్తకాలు, నాకు ఇస్తున్నట్టు కాదు, జస్ట్ పుస్తకాలు ఉన్నాయంతే. సో నేను మళ్ళీ సమయం వచ్చినప్పుడు అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాను, నాకు కూడా ఏ అటాచ్మెంట్ లేదు. సో క్షరము కానిది అక్షరం అంటారు కాబట్టి అది ఎక్కడున్నా సజీవం ఉంటుంది. ఇంకేదైనా మంచి పాట చెప్పండి, పాడుకుందాం. నవ్వంటే జాబిల్లి, పువ్వంటే మళ్ళీ. ఆ పాట నాకు తెలియదు. నవ్వంటే జాబిల్లి, పువ్వంటే మళ్ళీ, నవ్వేటి పువ్వంటే మా చిట్టి తల్లి, మా చిట్టి తల్లి, జో 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 జో. మీరు ఈ పాట పాడితే నాకు లాలా కన్నుల్లో మెల్లమెల్లగా నిదురారమ్మారావి నిండారరావి ఆజారి అఖియన్ మే నిందియా ఆజా రే ఆజా धीरे से आजा तारों से छुप कर तारों से चोरी तारों से चोरी
दंबर गरीबों की कुटियन में निंदिया आजा रे आजा, धीरे से आजा। ओ जगती है अखिया, सोती है किस्मत, जगती है अखिया, सोती है किस्मत, दुश्मन गरीबों की रोती है किस्मत, रोती है किस्मत। दंबर गरीबों की अखियन में निंदिया आजा रे आजा, धीरे से आजा, धीरे से आजा रे अखियन में निंदिया आजा रे आजा, धीरे से आजा। చాలా నేను మర్చిపోయిన ఒక విషయం చెప్పాను. కాంతరీసా గారి సమాజాన్ని వదిలేమని చాలా ప్రొఫౌండ్ స్టేట్. మనం ఏంటంటే వదిలేసి ఇంకో దానికి రమ్మని ఏంటంటే ప్రకృతి ప్రపంచం. ప్రకృతి ప్రపంచం. సో ప్రపంచం అవసరాల కోసం ఉంది, ప్రకృతి మన అస్తిత్వం అని గుర్తించడమే ఆధ్యాత్మిక సారం తప్ప ఇన్ని పుస్తకాలు అక్కర్లేదు. అంతే ఈజీ టు బైఫర్కేట్. అంతే. ఏది ప్రపంచం, ఏది మనిషి సృష్టించాడు, అంతే దాన్ని అవసరం కోసం వాడుకో తప్ప మన ఆనందాన్ని, మన ప్రశాంతతని దానికి తాకట్టు పెట్టకూడదు. అంతే పెట్టావా ఇరుక్కుపోతాం. అంతే అంతే. ఇలా పుస్తకాలు కలెక్ట్ చేయటం కూడా ఒక వ్యసనం. ఊరికి కలెక్ట్ చేస్తూ ఉంటాం, చదవం, మన జీవితంలో అప్లై చేసుకోం. సో దానివల్ల ఉపయోగం ఉండదు. ఎవరైతే ఉపయోగించుకోగలరో వారికి పాస్ ఆన్ చేయటమే మంచిది. అంతే, చాలా మంచి జీవన సూత్రం. అంతే. కానీ ప్రతి ఒక్క పుస్తకంలో ఏదో ఒక మంచి ఉంటుంది. ఈ చెడ్డ పుస్తకం ఏది చెప్పలేదు. ఏముండదు. ఈవెన్ ఆ చెడ్డ పుస్తకం కూడా ఇట్ ఈస్ సర్వింగ్ వన్ పర్పస్. ప్రొఫెసర్ శివరామకృష్ణ గారు ఒకసారి చెప్పారు, ఆ చెడ్డ పుస్తకం ఉంది అని ఉంటాం వల్లే ఈ మంచి పుస్తకం తెలుస్తుంది. ఇప్పుడు ఆత్మరక్షణలో ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, అవును. ఈ పుస్తకం గుర్రాల మధ్య గాడిదన్న అయ్యొచ్చు, లేదా గాడిదల మధ్య గుర్రమైన అయ్యొచ్చు. కానీ మనం ఈ మంచి పుస్తకం చెడ్డ పుస్తకం అనే స్థితి నుంచి కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి. పుస్తకం ఇట్స్ మైండ్. అంతే. మైండ్. దాంతోపాటు పుస్తకంలో కపోల కల్పనలు ఉన్నాయి, జస్ట్ కల్పనలు ఉన్నాయి, ఊహాజనిత కథనాలు ఉన్నాయి. నాకు ఒక అద్భుతం అనిపించవచ్చు ఒక పుస్తకం, అది వేరే మనిషికి పాయిజన్ అవ్వచ్చు. ఆబ్వియస్లీ. ఇప్పుడు ఈ విషయం గురించి చెప్తారు కదా, ఇది మన జరాతుస్ట్ర, దస్ స్పోక్ జరాతుస్ట్ర, ఫ్రెడరిక్ నీషే. సో అది అడాల్ఫ్ హిట్లర్ దాన్ని పూర్తిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. నేను మర్చిపోయేటప్పుడు ఒకటి చెప్పాలి. ఇప్పుడే మీరు అక్కడ మాట్లాడుతుంటే ఓపెన్ చేశాను. నీషే కోట్ ఒకటి ఉందండి దీంట్లో, మైండ్ గురించి, వాకింగ్ గురించి. కీప్ వాకింగ్ అని రాశారండి. ఇదన్నీ స్పోరాడిక్ థాట్స్ కాబట్టి మనం అనుకున్నప్పుడు దొరకవు. ఇది చదివిన తర్వాత కూడా మా అమెరికన్ బాస్ అండి, ఆయన పేరు ఫ్రెడరిక్ జ్యూర్. అతను జర్మన్ ఒరిజినల్, అమెరికాలో సెటిల్ అయ్యారు. మేము కంపెనీ తరఫున రిట్రీట్కి ఒక ఊరవతల రిట్రీట్ సెంటర్కి వెళ్ళాము, క్లబ్. ఆయన వెళ్ళంగానే చుట్టూ తిరుగుతున్నాడు, పెద్ద మెనీ ఏకర్స్, బౌండరీ సైడ్. జస్ట్ హీ వాజ్ వాకింగ్. మేమంతా ఇక్కడ టైం వేస్ట్ సింగింగ్, క్లాప్స్ కొట్టడం అలా. ఆయన జస్ట్ హీ వాజ్ జస్ట్ వాకింగ్ అలోన్ చుట్టూ. అప్పుడు నాకు అర్థం కాలేదు, మమ్మల్ని అందరినీ వదిలేసి ఆయన ఎందుకు వాక్ చేస్తున్నాడు. ఆయన భార్య కూడా కంపెనీ ఓనర్ అండ్ షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. ఈ కోట్ చూడగానే నాకు అర్థమైంది, హీఈస్ ఎ ఫిలాసఫర్, దట్స్ వై ఈజ్ వాకింగ్. జస్ట్ నా అనుభవాలన్నీ దీంట్లో సబ్స్టాన్షియేట్ అయ్యాయి. ఓకే, ఐ వాజ్ ఏబుల్ టు వ్యాలిడేట్. నేను అర్థం చేసుకుంది కరెక్టే. ఓకే ఓకే. కీప్ వాకింగ్ అంటిల్ యూ డిసపియర్. ఈ డిసపియర్ అనేది అద్భుతమైన వర్డ్. వేర్ దెర్ ఇస్ నో యూ. అంతే అంతే, అబ్సల్యూట్. ఇందులో ఒకటి ఉంటుంది, నడిచేవాడిని వదిలేసిపో. అంతే అంతే. సో కీప్ ద వాకర్ బిహైండ్. అంతే అంతే. అండ్ జస్ట్ కంటిన్యూ వాకింగ్.
అంటే అట్లా నడుస్తున్నప్పుడు నేను చాలాసార్లు అనుభూతి చెందిన. అవునండి. ఇప్పుడు నాకు కొన్నిసార్లు తెలిసేది కాదు అవునండి. అసలు నడుస్తున్నది ఎవరు. అంతే అంతే. బికాజ్ నేను కంప్లీట్గా ప్రపంచాన్ని నా యొక్క మూలతత్వంతో ముడిపెట్టక సంవత్సరాలు అయిపోయింది. తద్వారా సమ్ టైమ్స్ ఐ డోంట్ ఫీల్ ఎనీ వెయిట్. అంతే. ఇది పక్కవాడికి కనిపిస్తుంది ఫిజికల్గా ఇట్లా కూర్చున్నారు, బట్ ఐ డోంట్ ఫీల్. అంతే అంతే. మీలో ఉన్న ఇంకొక ఏంటంటే చాలా ఉపయోగకరమైన విషయం ఏంటంటే నా పాత్రలో నడవమని ఎవరిని చెప్పట్లేదు. చెప్పాను. అవును, దట్ ఈస్ అగైనెస్ట్ నేచర్. అదే అదే. మళ్ళీ అది ప్రపంచంలోకి ఎంటర్ అయిపోతుంది. మీ ఇష్టం వచ్చింది చేయండి, పని చేయండి. ఇంకోటి మీరు చేయాల్సిన పని చేయండి అని చెప్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేయాల్సిన పని చేయకుండా అన్నీ టైంపాస్ పనులు చేస్తుంటాం. ఆ ట్రాప్ నుంచి బయటపడాలండి. ఆ ట్రాప్ నుంచి బయటపడటానికి మీరు చాలా సులువైన మార్గం చెప్పారు. ఒక పని ఎంచుకొని జీవితకాలం కొనసాగించు బాధ్యత. మనం చేయాల్సిన పని చేయాలంటే ఈ క్షణమే అందరికీ ఉంది పని. కానీ ప్రపంచంలో పేరు కోసం చేయాలంటే అందరు ఎంచుకున్న పనిని ఎంచుకోవాలి. తద్వారా యు ఆర్ బికమింగ్ అన్యాచురల్ డే బై డే, మూమెంట్ బై మూమెంట్. చాలా సింపుల్గా ఉంది సార్. మరి ఇంత కాంప్లికేట్ ఎందుకు, ఇన్ని తపస్సులు యోగాలు యాగాలు ఎందుకు చేశారు నాకైతే తెలియదు. ఇట్ ఈస్ సో సింపుల్. నేను మీకు పంపించాను చూడండి కోట్. వచ్చింది కోట్ పంపించారు. ఇది జోనాథన్ లివింగ్స్టన్ సీగల్లోది. ఇక్కడ కాలం మర్చిపోబడి, మీరు మర్చిపోబడి వాడారు. వేర్ ద టైమ్ స్టాండ్స్ స్టిల్. మీరు ఇంకో రకంగా చెప్పారు. అంతే విషయం అదే. విషయం అదే. మనకున్న ఎక్స్ప్రెషన్ ఒక్కోసారి భాష సహకరించవచ్చు, లేదా ఆ సమయానికి అది గుర్తు రావచ్చు. బట్ ఏదైనా మూలం చెడ్డానికి వీళ్ళే. అంతే కరెక్ట్గా గ్రాస్ప్ చేశారు మీరు. టైమ్స్ స్టాండ్ స్టిల్ అంటే అర్థం కాదు అందరు. అవును అవును. ఇంకోటి మీరు సైలెన్స్ గురించి చాలా బ్యూటిఫుల్గా లింక్ చేశారండి. పనికి సైలెన్స్. అవును, అదే మౌనం గురించి. ఏదైనా బాగుంది అంటే ఇప్పుడు నేను రాసిన పుస్తకాల్లో విషయాలు మీరు కోట్ చేయడం అంటే రేర్లీ దట్ హ్యాపెన్స్. ఇప్పుడు మా బ్రదర్ అప్పుడప్పుడు ఆత్మదర్శనం చదివి మళ్ళీ నాకు ఫోన్ చేస్తాడు. భలే ఉందిరా బుక్ అంటాడు. అంటే ఏముందంటే ప్రతి క్షణం కొత్తది. అంటే నేను నాలో పరివర్తన వస్తున్న కొద్దీ అంతేనండి. సో ఇట్ ఈస్ గెటింగ్ మోర్ అండ్ మోర్ సింప్లిఫైడ్. కరెక్ట్. ఒకటి ఏంటంటే ఒక వెలుగండి అంతే. నేను ఈ చీకటి నుంచి బయటపట్ట నాకు తెలియట్లేదు. జస్ట్ ఒక స్పార్క్ మీరు. ఇంకొంత నేను కృషి చేశానంటే ఇక వెలిగేది. ఆ స్పార్క్ ఇచ్చారు మీరు. చాలా గొప్ప హృదయం ఉండాలి ఇలా చెప్పాలంటే. మామూలుగా చిన్న ఈగో ఉన్నాయి ఇలా చెప్పడం కష్టం. ఏంటంటే అందరూ చేయలేరండి ఈ పని. అంటే యు ఆర్ ప్రీ డిస్టైన్. అది ఒక హయ్యర్ ఫోర్స్ మీ ద్వారా చేస్తుంది. సో అందుకని ఈ వర్క్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలనే ఆశతోనే ఈ పుస్తకాలు ఒక యూజ్ చేసుకునే. ఎందుకంటే కొంతమంది అందరికీ అర్థం కాదు. మీ వర్క్స్ ద్వారా సమాజానికి కూడా ఎంతో మేలు జరుగుతుందనే ఆశతో, జరగాలనే కోరికతో నేనేమో అది ఆల్మోస్ట్ పక్కన పెట్టి నేనేం చేయగలను అది చేస్తున్నాను. అంతే అంతే అంతే. ఒక్కసారి ఆ థాట్ వచ్చిందా మీ మైండ్ బైండ్ అయిపోతుంది. అవునండి. తద్వారా మీ ఫ్లో దెబ్బతింది. అంతే అంతే. మరి ఒక వ్యక్తిని మోసుకుపోయినట్టే మనం పరిగెత్తలేము, ఎగరలేము, దుంకలేము. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. మనం ఏంటంటే జీవితాంతం ఎంతో బరువు మోస్తూ ఉన్నాం. ఆ బరువుని ఎంజాయ్ చేస్తున్నాం కూడా. సింపుల్. దాన్ని వదిలేస్తే ఇంకేముండదు. ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడు నేను నా మనసులో చెప్తున్నా, ఈ పుస్తకాలు వెళ్తూనే నాకు ఏ కోసాన బాధ లేదు అసలు, ఈవెన్ యాటమ్ కూడా. ఎందుకంటే నాకు తెలుస్తుంది ఈ ఫ్యూచర్లో ఏమవుతుంది, ఎంత గొప్ప వర్క్స్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. ఈ పుస్తకం నేను ఫస్ట్ కొన్నప్పుడు ఫారినర్ తయారు చేశారు అనుకున్నాను. ప్రొడక్షన్ వాల్యూ కానీ, స్టైల్ ఆఫ్ రైటింగ్ కానీ, మనిషి కూడా ఫారినరే అనుకున్నాను.
ఒక 10-15 రోజుల ముందే నాకు తెలిసింది మీరు. అది నేను ఆశ్చర్యపోతున్నా సార్. అంటే ఇప్పుడు ఈ పుస్తకం మా అమ్మ దగ్గర ఒక కాపీ ఉంది. అవును, అది నేను అడిగితే ఇవ్వదు. ఆ బీరువా దగ్గరికి వెళ్తే చంపేస్తుంది. ఇది నా పుస్తకం, ఇది నాకు ఫస్ట్ ప్రింట్ అయినప్పుడు ఇచ్చిన మీకు రైట్స్ లే ఉంటుంది. అది బంగారం మీద ఉండాల్సిన మమకారం పుస్తకం మీద, అది నాకు నచ్చింది. అది నేను ఎవరికి ఇవ్వను. ఇంకొక మిరకల్ మీకు చెప్తాను. ఆ లోపల చాలా వందల పుస్తకాలు ఉన్నాయి. ఆ వందల పుస్తకాలు వెతకడానికి నాకు ఇప్పుడు ఓపిక లేదు. అందుకని హరిగారు వచ్చారు నాతో పాటు. మీరు గుర్తుపడతారంటే ఆయన డైరెక్ట్ వెళ్ళి పుస్తకం తీశారు. ఆయన అసలు ఎతకలేదు, డైరెక్ట్ వెళ్ళి బుక్ తీశారు. అదే ఇది మిరకల్. అదే కింద అడుగు ర్యాక్లో ఉంది, లాగారు అంతే. సమ్ హయ్యర్ ఫోర్స్ ఈజ్ ఆపరేటింగ్. యూ కాల్ ఇట్ గాడ్, వాటి దానికి పేరు ఇద్దాం, లేదా ఒక అనామక శక్తి అనుకుందాం, వాటి కానీ బాగుంది కదా. ఇది ఈ పుస్తకం మీరు వచ్చే లోపల ఎతుకుదామని నేను ట్రై చేశానండి. మేము ఇల్లు మారుతున్నాం. ఓకే. ఈ సండే నాడు ఇంకో 10 వస్తువులు వస్తాయి. అందరు అలసిపోయాం, ఓపిక లేదు. కానీ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, ఒక కాపీ ఉందా మేము ఇవ్వమని. కానీ బయటపడింది, మీకు ఇస్తున్నాను. ఉండని 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 మీ మదర్కి ఇవ్వండి. లేదు ఉండని, మీతోనే ఉండాలి. లేదు ఉండని మీ దగ్గర. ఇది నేను మీకు ఇస్తున్న గిఫ్ట్. అలాగే టూ మచ్. సో బాగుంది, ఇది ఉండనివ్వండి. అలాగే. సో చాలా బాగుంది. నేను మళ్ళీ ఒకసారి వస్తాను మీ దగ్గరికి. రండి సార్, రండి. వచ్చి మళ్ళా 2 సార్లు వస్తా. అంటే ఈ రోజు నుంచి ఒక నెల రోజుల్లో ఐ విల్ విజిట్ 2 times. అలాగే. వీలైతే నేను మార్నింగ్ వచ్చి సాయంత్రం వరకు ఉండొచ్చా మీతో? ఉండొచ్చు, నో ప్రాబ్లమ్స్. అదే మీ సొంత ఇల్లు అనుకోండి. అలాగే, తప్పకుండా. ఒకసారి లోపల బుక్స్ కూడా చూద్దాం. సో సరే, చూపించావా మొత్తం? హరి అసలు ఓపెన్ చేయి, ఊరికే ఎట్లా. సో ఇవన్నీ సార్ కలెక్షనే. ఇంకోటి ఇక్కడ ఉన్న పుస్తకాలన్నీ క్రీమ్ బుక్స్ అంటే తెలుస్తుంది. వీటికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఆహా, తీసుకెళ్ళండి. హ్యూమర్ అంటే చాలా మంచి బుక్. హ్యూమర్ అండ్ ప్రోడక్ట్ అదే సేమ్ ఆథరా? కాదండి, వేరే బాంబేలో సెమినార్ అండి. ఓకే, నేను మళ్ళీ వస్తా. అలాగే, మళ్ళీ ఒకసారి వచ్చి నాకు నచ్చిన కొన్ని పుస్తకాలు తీసుకుంటాను. నాకు ఎలాంటి ఇన్హిబిషన్ కలగడం లేదు, అందుకని నేను తీసుకుంటాను. తీసుకెళ్ళండి. అలాగే. చాలు ప్రస్తుతానికి. ఏదైనా ఎక్కడో చోట ఆపాలి కాబట్టి ఆపేస్తున్నాను. సో ఇది ప్రఫుల్ల గారి ఏమంటారు పుస్తక ప్రేమ. కానీ ఇంత మామూలు విషయం కాదు ఇది. ఇప్పుడు మా ప్రొఫెసర్ రావు గారు ఉంటే ఆశ్చర్యపోయేవాడు. అసలు లారీ బుక్ చేసి మొత్తం ఎత్తుకుపోతుండే మా రావు గారు ఉంటే. అసలు తనకు నచ్చింది. ఎందుకంటే అతను కూడా పుస్తకాల ప్రేమికుడు. సో ఒక్క పుస్తకం కూడా ఈ మధ్య ఒక చిన్న కొత్త ప్రక్రియ చేశానండి నేను. నా పర్సనల్ లైబ్రరీ ఇంట్లో మా ప్రొఫెసర్ రావు ఇట్లా ఎవరిని వచ్చినప్పుడు పుస్తకం తీసుకెళ్తే నేను మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తామని అడిగేవాడిని. ఇది కొన్నేళ్లుగా పుస్తకాల గురించి గొడవలు పడ్డ సందర్భాలు ఉంది. నేను లాస్ట్ ఐ థింక్ 8 or 9 months అయింది. ఒకరోజు హఠాత్తుగా నాకు భావన వచ్చింది. నేను మా గదిలో డిక్లేర్ చేశాను, ఇక మీదట ఎవరు నన్ను ఏం అడగొద్దు, మీకు నచ్చింది తీసుకెళ్ళండి, మీకు కావలిస్తే జోడించండి, నేను లిబరేట్ అవుతున్నా వీటి నుంచి. అలా ప్రొఫెసర్ కూడా చెప్పాను, నువ్వు రా తీసుకుపో, నన్ను అడగనే వద్దు నువ్వు. బికాజ్ ఐ హ్యావ్ రియలైజ్ దట్ నీవు కూడా పుస్తకానికి వాల్యూ ఇస్తున్నప్పుడు అది దొంగతనం కిందికి రాదు. ఎక్కడున్న పుస్తకం పుస్తకమే. తద్వారా కీప్ ఇట్ విత్ యూ. నేను ఈ క్షణం నుంచి నేను ఆలోచన తీసేస్తున్నా, ఇది నా పుస్తకం, ఇది నీ పుస్తకం. అందరి పుస్తకాలు ఎవరైనా వాడుకోవచ్చు. ఈ కాంత్ రీసా గారు ఇప్పుడు చెప్పిన విషయం నా అనుభవంలో ఇప్పటివరకు ఎవరు అలా చెప్పలేదండి. లైబ్రరీన్స్ అంతా ఏంటంటే స్టాక్ రిజిస్టర్లు ఆ భావనలోనే నడిపారు లైబ్రరీలు అంతా. వీరేంటంటే పుస్తకాలు అందరికీ అందుబాటులో పెట్టాలి, ఎవరికి కావాల్సిన పుస్తకం వాళ్ళు తీసుకువెళ్ళచ్చు, కాదనొద్దు, అడిగితే పుస్తకం కావాలంటే తీసుకెళ్ళనివ్వండి. ఇదేంటంటే ఇది స్వేచ్ఛకి ఒక అద్భుతమైన ఉదాహరణ.
నిజం. మీకు కావాల్సింది తీసుకెళ్ళండి, కావాలంటే యాడ్ చేయండి, తీసుకొచ్చి ఇవ్వండి, అంతే. అది నాకు సంబంధం లేదు, ఇట్స్ జస్ట్ బుక్. ఇది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పరంగా కూడా ఇది చాలా గొప్ప ఫిలాసఫీ అండి. ఇప్పుడున్న లైబ్రరీ సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. బాగుంది. అంటే అట్లీస్ట్ తీసుకెళ్తున్న వాళ్ళు ఏ పుస్తకం తీసుకెళ్తున్నారో కూడా నేను చూడట్లేదు. అక్కర్లేదండి, బికాస్ పీపుల్ ఆర్ ఆనెస్ట్. అంతే. మనం ఏంటంటే ఒక మనిషిని అపనమ్మకం పెట్టుకోకూడదు. అవును. అది అసలు అది చాలా తప్పు. అసలు వీ షుడ్ అజ్యూమ్ ఎవ్రీబడి ఈజ్ హానెస్ట్. అంతే. అది దొంగతనం అంటాం కూడా తప్పు. అసలు వీ డోంట్ ఓన్ ఎనీథింగ్. ఇది కాంతిశా గారు అన్నారు, మనం అంతా టెంపరీ, ఇది అంతే. నెక్స్ట్ మళ్ళీ పుస్తకాలు ఎక్కడికి వెళ్తాయి. సో చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ కాన్వర్జేషన్లో ఎవరెవరు ఉన్నారు? మధు ఉన్నాడు, వాడెవడో నాకు తెలియదు. దేవేంద్ర గారు, ఆయన కూడా యూట్యూబ్ ద్వారానే పరిచయం. సో ఏ ఐడెంటిటీ లేకపోతే అందరూ ఫ్రెండ్సే, ఏజ్ లేదు, ఏం లేదు, జస్ట్ ఆనందం ఉంది. నా జీవితకాలం అంతా నేను లైబ్రరీలోనే వర్క్ చేశానండి, ఎక్కువ సర్వీస్, మోర్ దెన్ 30 years. మాకేంటంటే మాట్లాడటం డిస్కరేజ్ చేశారు, సైలెంట్గా ఉండమనేవాళ్ళు. సో అందుకని అంత క్లియర్గా మాట్లాడటం రాదు మాకు. అయినా మీరు చెప్పాల్సింది స్పష్టంగా చెప్పారు, చాలా బాగుంది. ఇది ఒక మంచి విస్పరింగ్ కాన్వర్జేషన్. అవును. పుస్తకాల మధ్య గుసగుస. ఎక్సలెంట్. ఇంకోటి మీ వాయిస్ చాలా ఇష్టం అండి నాకు. ఎందుకంటే ఒక స్ట్రెంగ్త్ ఉంది, ప్రేమ ఉంది. కొంతమంది చాలా సాఫ్ట్గా మాట్లాడితే ఒక డిసిప్లిన్ కూడా ఉంది దానికి. అది మీరు చెప్పే కమ్యూనికేషన్కి కరెక్ట్ వాయిస్. అది నా సహజ స్థితిలో నుంచి మాట్లాడతాను అంతే. ఇప్పుడు నేను ఏ పని చేసిన జీవితకాలం అని అనుకోవడం వల్ల, అంటే శ్వాసతో సమానంగా. అంతే. ఇప్పుడు జనాలు చూస్తారా చూడరా అనే కండిషన్ లేదు, నాకు ఆసక్తి ఉంది, నేను చేస్తున్నాను అంతే, అక్కడి వరకే. దీనికి నాకు ప్రకృతి నుంచి వచ్చిన గుణపాఠం, ఏదో ఒక లెసన్ లేదా గ్రేటెస్ట్ స్పిరిచువల్ టీచింగ్. మా ఇంటి బ్యాక్ యార్డ్లో విరబూసిన ఒక ఫ్లవర్, నేను చూస్తున్నా చూడకపోయినా అది విరబూస్తుంది. ప్రతిరోజు వచ్చే సూర్యుడు, మురిగే మా కుక్క, గ్రేటెస్ట్ టీచర్స్. నేను మర్చిపోకముందే ఒక విషయం చెప్పాలా. పుస్తకాల నుంచి నాకు ఈరోజు ఈ క్షణం కాంతి రీసా గారు విముక్తుల్ని చేశారు. నేను విముక్తిలోనే ఉండి ఆ పుస్తకాలు తీసుకుంటున్నా కాబట్టి ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ అండ్ ఐ రియలీ లైక్ ఇట్ సో మచ్. విముక్తిని అంటాం కూడా అది అంత మంచి పదం కాదేమో, పర్వాలేదు. ఇప్పుడు మనకు ఉన్న అవైలబుల్ పదం అది. అలాగే ఉంటాను. ఇది మీకు నోట్స్ ఆఫ్ కృష్ణ దట్ రాసింది. బాగుంది. చాలా రిఫ్లెక్ట్ చేయండి.